కొత్త ముసుగు వేసుకొని రైతుల పట్ల ప్రేమ, అభిమానం, దయ తనకున్నయి అని నమ్మించే దానికోసం మరో ప్రయత్నం ప్రారంభించాడు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో వ్యవసాయం పట్ల, రైతు పట్ల బాధ్యత కలిగినటువంటి, రైతుని రాజుగా చూడాలి అనే మహాసంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈరోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్ళంతా జోక్యం చేసుకొని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థ పైన, ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేనితనంతో దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు. నిన్న కాక మొన్న గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి, ధరల తగ్గుదలని ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన, ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకొని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈరోజు ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి, లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే చెప్పాలి. దానికి బదులుగా విధ్వంసం వైపు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి, వ్యవసాయం నిలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈయన ఇప్పుడే కొత్తగా బజారుకు వచ్చినట్టు, ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు, గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమను కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నావు, ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు, ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. తమరి ప్రభుత్వ హయాంలో
ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? ఓపెన్ మార్కెట్ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి అమ్ముకునే దానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని నీ సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా డబ్బులు చెల్లించావు? ఒక క్వింటాల్కి వచ్చేసి 225 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతు దగా పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని నీ పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడలేదా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లెక్కలు తీసి అది వాస్తవం అని చెప్పేసి రైతాంగానికి చూపించలేదా? ఆ 225 రూపాయలు తక్కువ ఇచ్చే డబ్బులు కూడా దాన ధర్మం ఇచ్చినట్టు గతంలో ఈ ప్రభుత్వ పరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకముందు ఏ విధంగా అయితే దళారులు, దోపిడీదారులు, వ్యాపారులు రైతాంగాన్ని మోసం చేశారో అదే పద్ధతిలో 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ రైతాంగాన్ని తిప్పి దాన్ని అమ్మిన తర్వాత 5-6 మాసాలకి నువ్వు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఆఖరికి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం డబ్బులు రైతాంగానికి చెల్లించకుండా నువ్వు వెళ్తే ఈనాటి కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలని ఎన్ని కష్టాలున్నా రైతాంగానికి చెల్లించినటువంటి విషయం మర్చిపోయావా? అది రైతాంగం మర్చిపోయి ఉంటారు, లేదా రైతాంగాన్ని అది మరిపించాలి అనుకుంటున్నావా? రైతు ద్రోహిగా నువ్వు, నీ ప్రభుత్వం రైతాంగానికి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 4 మాసాలు, 5 మాసాలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ బకాయిలు మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వార్ పుట్టింగ్లో వాటినన్నింటినీ సమకూర్చి చెల్లించినటువంటి పరిస్థితి. నువ్వు రైతుల గురించి మాట్లాడతావు, వ్యవసాయం గురించి మాట్లాడతావు. గతంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలకు సంబంధించి భూసార